గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గెలాక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. అంతా నిన్న జరిగినట్టుగానే అనిపిస్తోంది. పవర్ రేంజర్స్ లో ఎవరెవరికైతే సూపర్ పవర్స్ దక్కాయో వాళ్ళందరూ ఒక్కటిగా చేరితే అద్భుతంగా ఉంటుంది. నా నింజా బ్లాస్టర్స్ ని తీసుకురావడం మర్చిపోయాను. నా గిటార్ పోయింది. ఎవరు భయపడకండి, నేను వచ్చేసాను కదా, మీకోసమే వచ్చాను. వీడి సంగతి నేను చూసుకుంటా. ఏంటి బాబులు, రెడీగా ఉన్నారా? ఎవరు నా ముందు నిలబడలేదు. ఒక్క నిమిషం, నువ్వేంటి గొనుక్కుంటున్నావు? లీవెన్, నువ్వెక్కడే ఉన్నావా? నేను నా బ్లాగ్ చూస్తూ ఉన్నాను. ఇంటర్నెట్ లో ఇదే నా పని. ఓ బ్లాగా? ఇది అడ్వెంచర్స్ ఆఫ్ రెడ్ బాట్ బ్లాగ్. ఇది ఓ ఆల్ ఓవర్ చూడు, నీ స్టోరీస్ ని వేల సంఖ్యలో చూస్తున్నారు. ఎవరు భయపడకండి, అందరి ఐడెంటిటీస్ సీక్రెట్ గా ఉంచాను. రెడ్ బాట్, ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీన్ని ఎవరైనా ఈజీగా తీసుకువెళ్ళచ్చు. మనం తనని ఇప్పుడే అంతం చేసేద్దాం. మన సత్తా ఏంటో చూపుతాం, రండి. మనం ఇక వదలకూడదు. వాళ్ళు ఏమైనా చెప్పారా? ఓ, ఈ స్టోరీ చదవద్దు అని చెబితే విన్నావా? నా మతి మరుపు వల్ల దీన్ని మార్చి రాశాను. ఎగ్జైటింగ్ గా ఉంది కదా? కథలు చెప్పే ముందు రంగంలోకి దిగు. అదెలా కుదురుతుంది? ఈ బ్లాగ్ కేవలం ఫన్ కోసమే కదా. ఎందుకైనా మంచిది కేర్ఫుల్ గా ఉండు. కొన్ని విషయాలు కామెడీగా చెప్పినా రేపు అది పెద్ద సమస్యగా మారచ్చు. అలాగంటావా? రెడ్ బాట్, బయట ఒకరిని చూశాను. చూడ్డానికి చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు. అతను రెడ్ బాట్ దగ్గర మాట్లాడాలని అంటున్నారు. ఎందుకో? అది నేనే. ఓరి దేవుడా! నేనేదో సరదాగా మొదలు పెట్టాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అలాగా? ఇది ఇదంతా నేను చేసింది. నువ్వేం టెన్షన్ హలో, చాలా టెక్నికల్ అయింది. ఏమిటి, ఇలా వెళ్ళాలా? హే, అలా చూడు, ఆయనే నీ కోసం వచ్చింది. మిక్, హలో, త్వరగా వచ్చేయి. మీరేగా రెడ్ బాట? నేను డాన్ బిలియన్. ఓ, చాలా నొప్పిగా ఉంది. దీనికోసం నేను వచ్చింది. అలాగా? నేను అనుకున్న దానికంటే మీరు చాలా భయంకరంగా ఉన్నారు. మీరు ఏమంటున్నారు? నేను మీ ఇంటర్నెట్ ఐడిని ట్రాక్ చేసి చూస్తే ఇది కనిపించింది. అందుకే నేను వచ్చి మిమ్మల్ని చాలా తేలిగ్గా గుర్తుపట్టగలిగాను. నేను మీకు ఒక పెద్ద ఆఫర్ ఇవ్వబోతున్నాను. రోబోట్లు మాత్రం ఈ కళ్ళలోని మాత్రమే చూడగలరు. నాతో పాటు రండి. సరే, దాని గురించి చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరు ఊహించని విధంగా మీ రెడ్ బల్ట్ స్టోరీని మార్చబోతున్నాను. మీరేమంటారు? అప్పుడు ఫేమస్ అవుతుందా? ఫేమస్. మనం దీన్ని అసలు వదలకూడదు. ఇక్కడ మీరు చిన్న సంతకం చేశారంటే చాలు, మీ స్టోరీని మొత్తం లోకానికే చూపిస్తాను. ఇందండి, పెన్ను తీసుకోండి. సైన్ మాత్రం వేయకు. ఈ కాంట్రాక్ట్ లో ఇంకా కొన్ని విషయాలు జత చేయాలి. వస్తాను. మేము ఒక స్టార్టర్ మీకు ఇవ్వబోతున్నాం. అది లైఫ్ టైం ఆయిల్ ట్రీట్మెంట్ ఫ్రీ. అది బాగుంది కదా?
నేనే మీ కొత్త మేనేజర్ని. మీకేం కావాలంటే అది నన్ను అడగండి, నేను చేసి పెడతాను. నేను కొంచెం యాడ్ చేశాను అంతే. ఇలా చూడండి, ఇదే నా ఫస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్. తమ్ముడు, దీని మీద నువ్వు ఒక సంతకం పెట్టు. అది 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 ఏమిటంటే అది ఇవ్వండి, ఇప్పుడు సైన్ sign చేస్తాను. సూపర్, ఇది నాకు చాలా లక్కీ డే. ఓ సూపర్, మీకు నేను స్వాగతం పలుకుతున్నాను. మీకు ఇది చాలా మంచి ఆఫర్. ఓ సూపర్ సూపర్, వాళ్ళ గురించి కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంది. రోబోట్ మనకి చాలా పెద్ద పెద్ద ఆఫర్ ఇచ్చింది. అందరూ వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, మీకు అసలు బుద్ధి ఉందా? అందరి గురించి తెలుసుకుంటే సరిపోతుందా? వాళ్ళంతా చెయ్యాలి. మీరు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ చేత ఒక చిన్న సంతకం పెట్టిస్తే చాలు, మొత్తం మన పరిస్థితి మారిపోతుంది. వినండి నా మాట. సైనా, ఆ రేంజర్స్ ని చావగొట్టడానికి ఇదే మంచి ఐడియా. ఎలాగా? కొంచెం ఆగు బాబు. అది పని చేస్తుంది. ఇప్పుడు అది సూపర్ అయిన మ్యాటర్ గా మారిపోయింది. ఖచ్చితంగా దీంతో నేను ఒక పెద్ద విషయాన్ని చేయబోతున్నాను. నేను ఆ రెడ్ బోట్ ని కూడా ఇప్పుడు నాశనం చేస్తాను. నువ్వు చెప్పినట్టు ఆ రేంజర్స్ ని అంతం చేసావంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టార్లని మనం సొంతం చేసుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చాలా బాగుంది. నువ్వేం చేస్తావంటే స్టేజ్ కి తీసుకెళ్లి ఈయనందరికీ పరిచయం చేయి. ఓకే, అలాగే చేస్తాను. ఇది షో టైం. వావ్, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఇది చాలా బోర్ కొడుతుంది అనుకుంటాను. బోర్ కొట్టదు, ఎందుకంటే అందులో నిజాలే ఉంటాయి. కానీ అది మంచిది కాదే. ఒకవేళ దానివల్ల సమస్య వచ్చిందంటే? ఖచ్చితంగా. అలా చూసావా, తను మ్యారీ, నా అభిమాని. ఏ మ్యారీ, ఇలా చూడు కోరి, నువ్వు ఇక్కడే ఉండాలి. ముఖ్యంగా పిల్లల్ని తరవకూడదు, సరేనా? అరే, హైదరాబాద్ చూడ్డానికి అచ్చం అలాగే ఉంది. కృతజ్ఞతలు కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. అందరికీ వందనాలు. నేనే రెడ్ బాట్. నా ఈ ఫంక్షన్ కి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను మీ అందరికీ ఫ్రీగా నన్ను క్షమించాలి, ఇలా జరుగుతుందని అనుకోలేదు. బుక్స్ ఇంకా రాలేదట. మీకు శ్రమ కలిగించాను, మీరు ఆశించింది చెయ్యలేకపోయాను. హే గైస్, ఒక చిన్న సమస్య వచ్చింది, త్వరగా వెళ్ళి సాల్వ్ చేయండి. మీరు వెళ్ళి త్వరగా చెక్ చేయండి. మీ అందరికీ నేను ఒక అద్భుతమైన స్టోరీని చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది బుక్ లో లేనే స్టోరీ. మీరు కూడా లక్కీ అయితే నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. నేను కూడా చెప్తాను. సూపర్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పవర్ఫుల్ బ్లాస్ట్. హార్ట్ అటాక్ లోనే రెడ్ బోర్డ్ బుక్స్ అని ఉంది. ఇది కోఇన్సిడెన్స్ గా ఉండే అవకాశం లేదు. రేంజర్స్ వచ్చారు. ఇంకా నేను వేగంగా పనిచేయాలి. నా ప్లాన్ లో మొదటి స్టెప్ ఇదే. ఆ బుక్ ని ముట్టుకుంటే చాలు, నా ప్లాన్ బాగా పనిచేస్తుంది. ఇకపై అందరూ ఇక్కడ చాలా వ్యత్యాసంగా ఉండబోతున్నారు. పాపం వాళ్ళు. పవర్ రేంజర్స్ కార్టూన్ క్లబ్. త్వరలో ఆ పవర్ రేంజర్స్ ఫ్రీజ్ అయిపోయి నిలబడబోతున్నారు. పాపం వాళ్ళు. ఇక మనం దీన్ని పూర్తి చేద్దాం గాయ్స్. రాక్ స్టార్ బ్లాస్ట్. అందరూ అంతమైపోయారు. మీరు ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. త్వరగా బుక్ లాంచ్ కి వెళ్ళండి. ఓకే ఓకే, వెళ్తాను. రెడ్ మార్క్స్ యొక్క బుక్ ని వాళ్ళు ఎందుకు అటాక్ చేయాలి? అరే, మనం దాని గురించి ఆలోచించలేదే. మనం ముందు త్వరగా దాని దగ్గరికి వెళ్ళాలి. రెడ్ బోట్ అడ్వెంచరస్ బుక్ నాకు కావాలి. ఇస్తారా ప్లీజ్? ఇది తీసుకోమా. థాంక్యూ. గాయస్, మీరెవరు లేచి వెళ్ళిపోవద్దు, అలాగే కూర్చోండి. ఇప్పుడు రెడ్ బాట్ గురించి చెప్పిన స్టోరీ చాలా బాగుంది కదా. అదే రెడ్ బాట్ గురించి ఇంకో స్టోరీ మళ్ళీ నేను చెప్తాను. ఓ, అస్సలు వీల్లేదు.
లేదు, వినడం కూడా మాకు ఇష్టం లేదు. మాకు రెడ్ బోర్డ్ స్టోరీ కావాలి. మళ్ళీ ఆ చిన్నపిల్ల వల్లే సమస్య వచ్చింది. కొంచెం ఉండండి, ఆలోచిస్తాను. నేను ఆ బుక్ లో కనిపెట్టేశాను. ఎవరికే సమస్య లేదు కదా? అంతా ఏమంటారు? ఓకేనే. మంచి టైంకి వచ్చారు. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్స్. నాకు ఐడియా వచ్చింది. లీవాయ్ వెస్టర్న్ యొక్క పెద్ద కాన్సర్ట్ జరిగింది. ఆ టైంలో మాన్స్టర్స్ స్టేడియం ని నాశనం చేయాలనుకున్నారు. దీని గురించి నాకు తెలుసు. అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చింది. చాలా సరిగ్గా చెప్పావు. ఆ సమయంలో ఇక్కడ ఏర్పడిన గుంపుని రక్షించడానికి నేను చాలా పాటలు పడ్డాను. అది నాకే తెలుసు. ఆ సమయంలో మేరీ ఎంతో భయపడిపోతూ ఉంది. అదే టైంలో రూఫ్ కింద పడుతోంది. మీరు తప్పుకోండి, దూరంగా ఉండండి. రెడ్ బోర్డ్, మీరు నన్ను కాపాడారు. మీరే నా హీరో. ఎప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నిన్ను కాపాడతాను. ఇలాగే ఆ రోజు కూడా నేను కాపాడానని మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. నేను చెప్పానా ఇలా మాట్లాడకూడదని? రెడ్ బోర్డ్ తన స్టోరీ చెప్తున్నప్పుడు విచిత్రంగా చెప్తున్నాడు కదా. హే కమాన్ రెడ్ బడీ, నువ్వు చాలా ఫాస్ట్ గా చెప్పి అందరిని తికమక పరుస్తున్నావు. అవునవును. నువ్వు ఏం చెప్తున్నావు? ఆ రోజు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తాను. ఆ సమస్య జరిగినప్పుడు నా సూపర్ పవర్ ను ఉపయోగించి నేను గొప్పగా సాధించాను. ఆ సమయంలోనే అక్కడికి నిజమైన హీరో వచ్చాడు. హే, ఇది నా హీరోయిక్ మూమెంట్. నువ్వు దాన్ని దొంగిలించావు. నేను అలా చేయలేదు. ఏమిటది? ఇలా చూడు, నిజమైన హీరో నీలా ఉంటాడు. అందరూ అబద్ధం చెప్తున్నారు. అలా అంతా ఏం జరగలేదు. గోల్డ్ రేంజరే నన్ను కాపాడారు. మీలో ఎవ్వరూ నిజం చెప్పలేదు. హే, అలా కాదు, వెళ్ళొద్దు. వీటన్నిటికీ ఏంటి అర్థం రెడ్ బాట్? మీ స్టోరీలోని నిజమా అబద్ధమా? అది ఉండండి, నేను చెప్పేది కొంచెం వినండి. మీరు ముందు రోబో కాదో చెక్ చేయాలి. ఉండండి ఉండండి ఉండండి, తొందర పడకండి. మనం పూర్తిగా తెలుసుకోవాలి కదా. వెళ్ళొద్దు. శాంతంగా ఉండండి. అందరూ ఇక్కడే ఉన్నారా? నేను వచ్చేసాను. అన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఇవి తీసుకోండి. ఇక మీరు జరగడానికి అవకాశం అంటూ లేనే లేదు. ఇక మీరందరూ ఆ బుక్కుతో పాటు బుక్కు లాగానే కదలకుండా ఉండిపోబోతున్నారు. నువ్వు ఎవరివైనా కావచ్చు, నన్ను ఏమీ చెయ్యలేవు. ఓ, ఏంటిది? నీ స్పెల్ రోబోస్ మీద పని చెయ్యదు. కానీ నీలాంటి ఒక రోబో కలలో కూడా నన్ను ఆపుద్దని అనుకోవద్దు. ఇదిగో వస్తున్నాను. Power Rangers Cartoon Club. ఇప్పుడు నేను పనిని ప్రారంభించబోతున్నాను. దీనివల్ల నేను పెద్ద ఛాంపియన్ ని అవ్వబోతున్నాను. ఏంటిది? ఓ డాగ్! వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నాకు భయంగా ఉంది. వాడిని వదలకుండా పట్టుకోకరి. సూపర్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని ఎలా కాపాడాలి? కాసేపటి క్రితం ఏం జరిగిందో నాకు తెలియలేదు. మీరేం భయపడకండి. కోడి వాడిని తరుముకుంటూ వెళ్ళాడు. ఎందుకు ఇలా జరిగింది? వాడు ఈ చిన్న బుక్ లో ఏదో స్మెల్ రాశాడు. నార్మల్ పీపుల్ కి ఈ వాసన తగిలితే వాళ్ళు ఫ్రిజ్ అయిపోతారు. ఓ, అందువల్ల వాళ్ళు ట్రక్ నాపారా? సరే, ఇప్పుడు అందరూ బానే ఉన్నారు. రండి, మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. వాడి సంగతి చూద్దాం. ఒక్క నిమిషం. మేరీ దగ్గర ఒక బుక్ ఉంది. తను బయటికి వెళ్ళింది. తనకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. రెడ్ బటన్ నేను మేరీ వెళ్ళి చూస్తాం. మీరు వెళ్ళి మిగతా వాళ్ళ పని తను పట్టండి. ఎక్కడెక్కడ ఉన్నట్టు. రండి, త్వరగా వెళ్దాం. ఇక్కడి నుంచి అందరి పని నేను చెప్తాను. మేరీ ఇటువైపే వెళ్ళి ఉంటుంది. మేరీ ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఓ, లేదు లేదు, వాడు నన్ను స్క్రాచ్ చేసేస్తున్నాడు. అదిగో తను ఇక్కడే ఉన్నాడు. ఓ, వచ్చేసారా? నేను కష్టపడి వేసుకున్న ప్లాన్లని ఆ డాగి నాశనం చేసింది. మేము వచ్చింది ఆ పని చేయడానికే కదా. ఏంటి? ఇట్స్ మోర్ఫిన్ టైం. పవర్ స్టార్ లాక్ ఇన్. రెడీ. నింజా స్పిన్. పవర్ ఆఫ్ ద నింజా. నింజా స్టీల్ రెడ్. స్కోర్ ఆఫ్ ది నింజా. నింజా స్టీల్ బ్లూ. నింజా బలం ఏంటంటే నింజా స్టీల్ yellow. నింజా యొక్క శక్తి అంటే నింజా స్టీల్ వైట్. స్పీడ్ ఆఫ్ ది నింజా. నింజా పింక్. త్వరగా వెళ్ళి వాళ్ళ ఆటని కట్టడించండి. సర్ప్రైజ్.
మీది తప్పకుండా ఇక్కడే ఉంటుంది, కనిపెడదాం. అదిగో అక్కడుంది, ట్రైన్ ట్రాక్ మీద ఉంది. అవును, అది ఏమిటి? ఉండు, నేను చెక్ చేస్తాను. అదిగో తను అక్కడ ఫ్రీజ్ అయి నిలబడిపోయింది. ట్రైన్ వచ్చేస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం వెళ్ళి కాపాడదాం. కొంచెం మిస్ అయితే మనం చేస్తాం. జెట్ పొజిషన్ నేను వేస్తాను. ఫైర్ ఆన్. ఏమైంది? హే రెడ్ రోబో, నువ్వు నన్ను కాపాడావు. నువ్వు కూడా హీరోనే. నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే నాకు చాలు. నింజా ఫైర్ అటాక్. మిమ్మల్ని అర్థం చేయడం నాకేమీ కొత్త కాదు. వాళ్ళని నువ్వు ఈజీగానే గెలవచ్చేమో కానీ నన్ను మాత్రం నువ్వు గెలవలేవు. అలాగా, అది కూడా చూద్దాం. బాగా చూసుకోరా బాబు, ఎందుకంటే నువ్వు నన్ను గెలవలేవు. నా శక్తి అంతా ఇదిగో ఇక్కడ ఉంది. నిన్ను నాశనం చేసేంత వరకు నా పవర్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. తను మనకి మంచి ఐడియానే ఇచ్చాడు. అయ్యయ్యో, కరెక్ట్. అనవసరంగా నోరు జారి నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. తొందరపడి నోరు జారిపోయాను. ఇక నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. ఇప్పుడు మన పవర్స్ అన్ని కలిపి ఒక్కడిగా యూజ్ చేయబోతున్నాం, సరేనా? గ్రేట్ ఐడియా. అవును, తనని అంతం చేసేద్దాం. రండి. లాకింగ్ స్టార్, నింజా స్పిన్, నింజా ఫోర్స్ అటాక్. నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి, ఎవరైనా కాపాడండి. నువ్వు ఎంత అరిచినా నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. వద్దు వద్దు వద్దు. ఫ్లాష్. మిమ్మల్ని నేను వదలను. హే బ్రోడీ, నీకు క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది కదా? చాలా ఎక్కువగా ఉంది. వెంటనే పూర్తి చేద్దాం. రెడ్ అండ్ వైట్ నింజా స్టీల్ పవర్. నింజా స్పిన్. ఫైనల్ అటాక్. ఈ అబ్బాయి ఎక్కువగా మాట్లాడే అనవసరంగా తన్నించుకున్నాడు. ఇప్పుడు కావాలంటే మీరు నన్ను ఓడించుండొచ్చు, కానీ మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఓడిస్తాను. వస్తాను. మీరెవరు ఏమీ భయపడకండి. మళ్ళీ అతను సృష్టించి వాళ్ళ మీద దండయాత్రకు పంపిద్దాం. వేడి తగ్గేలోపు మళ్ళీ వేడి నెక్కిద్దాం. నేను తిరిగి వచ్చేసాను. జోన్ స్టార్, లాకింగ్. నింజా స్పిన్. రోబో రెడ్ జోన్, డ్రాగన్ జోన్, నైట్రో జోన్, కొరియాక్ జోన్. జోజోన్. అవుట్ ఆఫ్ ద షాడోస్. తనని పట్టుకో కొరియా. అయ్యో, మళ్ళీ డాగా. నువ్వంత తేలిగ్గా తప్పించుకోలేవు. Rumble Task Robo Sword, Ninja Spin, out of the shadows. All right, Ninja Mega Sword, activate. Cannon Blast. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. అలా జరగదు. Rumble Task Mega Sword, combine. Rumble Task Mega Sword, ready. వావ్, ఏ గైస్, నేను వచ్చేసాను. Ninja Master, ready. మీరిని కనిపెట్టారా? తను సేఫ్ గా ఉంది. రెడ్ బర్డ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి వీడు రెచ్చిపోతున్నాడు? వీడి కథ అంటే నేను చూస్తాను. ఇంకా గేమ్ ముగిసిపోలేదు, నేను వచ్చేసాను. మెగా గాస్ట్. ఓ, ఇది నేను భరించలేకపోతున్నాను. ఏంటిది? నింజా మాస్టర్ బ్లేడ్ యాక్టివేట్. దయచేసి ఏమి చెయ్యొద్దు. నింజా స్టీల్ పవర్. డబుల్ అటాక్. వెళ్ళిపోవచ్చు, కానీ నాకన్నా భయంకరమైన వాడు, క్రూరమైన వాడు వచ్చి మిమ్మల్ని ఓడిస్తాడు. గెలిచా. ఇలాగే ఛాంపియన్ కాస్మో వారియర్స్ ఉంటుంది తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నాడు. అలాగే యూనివర్స్ కూడా తన అదుపులో పెట్టుకున్నాడు. మా కొత్త బ్లాక్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది వారియర్స్ విజయం. దీన్ని మేము ఒప్పుకోలేం. దీనికంటూ ఒక బ్లాక్ ని ఓపెన్ చేసి పెట్టాం. ఏమన్నావు? నువ్వు
చేసిన ఈ గొప్ప పనికి నీకు బహుమతి వాళ్ళ తప్పుకో. ఓ, నా ఫ్యాన్ బేస్ మొత్తం పోయింది. ఒక్క బ్లాక్స్ కూడా ఉండకూడదని చెప్పాను కదా, చెప్పినా వీడు వినడే. నిక్ అందరినీ మామూలు రూపానికి మార్చేశాడు. నువ్వు అదరగొట్టావు నేక్. లేడీస్ అండ్ జెంట్మెన్, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అంతకు ముందు మీరంతా ఇక్కడ ఉన్నందుకు ఇంకా సంతోషం. రెడ్ బర్డ్ సంబంధించిన పుస్తకం ఇది చాలా అబద్ధ పుస్తకం. ఇది నిజమైన పుస్తకం అని నేను పూర్తిగా నమ్మాను. మీ అందరి దగ్గర ఉన్న పుస్తకాలు నాకు ఇస్తే దాన్ని వెంటనే మార్చేసి మీకు నేను మళ్ళీ కొత్తది ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. నా కథలో నేను అసలైన విషయాలు ఇంకా చెప్పనే లేదు. నేను ఒక సాధారణమైన రోబోని. నిజమైన హీరోస్ ఎవరు అంటే అది పవర్ రేంజర్సే, నేను కాదు. హే, అందరూ ఇక్కడే ఉన్నారా? మీకు ఒక విషయం తెలుసా? త్వరగా టీవీ ఆన్ చేయండి. చాలా మంది ఇక్కడ షాక్ లో ఉన్నారు. ట్రైన్ ఆగే ముందు ఒక చిన్న అమ్మాయిని రోబో వచ్చి కాపాడింది. ఇది ఒక సెల్ ఫోన్ ఫుటేజ్. 2 సెకండ్స్ లేట్ అయినా కూడా ఆ అమ్మాయిని ప్రాణాలతో చూసుండలేదు. ఇది ఇతనే చేశారు. నా ప్రాణాలు కాపాడింది ఇతనే. నేను నా కర్తవ్యం నెరవేర్చాను. హే, అందరూ కొట్టేశావు రోబో. నిజంగా నువ్వు సాధించావు. తీసుకోండి. రెడ్ బాల్, ఎవరు పుట్టిన వెంటనే హీరో అయిపోరు. అన్ని వాళ్ళ ప్రయత్నాల బట్టే ఉంటుంది. ఓ, చాలా థ్యాంక్స్ మేరీ. ఆ రెడ్ బర్డ్ కాస్త ఆటో నడిపిస్తారా? నేనా? ఓకే. నాకు ఇవ్వండి. ఓ, మాకు కూడా థాంక్స్. ఇస్తారా ప్లీజ్? అందరికి చాలా థ్యాంక్స్. హే నెక్, విక్టర్ మాంటీకి ఇంతకీ ఏమైంది? వెల్, నేను కాసేపు వాళ్ళిద్దరిని అలాగే నుంచోబెట్టాలనుకున్నాను. అందుకోసం నేను కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. దాని ఫలితమే ఇదిగో ఈ విధంగా అయిపోయారు.